హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీకే వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రైస్ని మేము ఫ్రెష్గా వాష్ చేసుకొని దాంట్లో బిర్యానీకి కావాల్సినవన్నీ వేస్తున్నాం మసాలాస్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము చికెన్ తీసుకొని దాన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఏవైతే బిర్యానీకి కావాల్సిన మసాలాస్ ఉంటాయి కదా, సో అవన్నీ మేము దంచి పక్కన పెట్టుకున్నాము. అండ్ ఫ్రెష్గా అల్లం పేస్ట్ కోసం అనేసి అల్లం అవన్నీ దంచి పక్కన పెట్టుకున్నాము. ఆనియన్స్, లెమన్స్, నెక్స్ట్ మిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో 2 ఆనియన్స్, 3 ఆనియన్స్ పొడుగా కట్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వాష్ చేసుకున్న చికెన్లో ఫస్ట్ అల్లం పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నామండి. అండ్ కొద్దిగా అల్లం పేస్ట్ అనేది పోపు వేసే టైంలో కొద్దిగా నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఏవైతే బిర్యానీకి ఫస్ట్ మనం పౌడర్ చేసుకున్నాం కదా మసాలాస్, అవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ కూడా పిండేసుకోవాలి. అండ్ సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ మీరు ఎంత తీసుకుంటారో అంత, అంటే కొంతమంది స్పైసీ కావాలనుకుంటారు కాబట్టి స్పైసీ కోసం ఎక్కువ కారం తీసుకోవచ్చు. లేదు అంటే మసాలాస్ అవన్నీ తగ్గించి కొంచెం లైట్గా చేసుకునే వాళ్ళు లైట్గా పెట్టుకోండి. సో సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోయేంత కొద్దిగా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి ఫైనల్గా అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మసాలాస్ కూడా ధనియాల పౌడరు అన్నీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పెరుగు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బిర్యానీకి మెయిన్గా కొద్దిగా కర్రీ లాగా సూప్ లాగా ఉండాలి కదా. సో పెరుగు వేసుకుంటేనే టేస్ట్ అనేది మంచిగా బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంటుంది. అండ్ కొత్తిమీర, బిర్యానీ ఇవన్నీ చక్కగా వేసుకోవాలి. నెక్స్ట్ కస్తూరి మెంతి కూడా మేము యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ అన్నది ఫ్రిడ్జ్లో చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ హీట్ చేశాక దీంట్లో కొద్దిగా మనం పోపు దినుసులు అండ్ మేము నెయ్యి కూడా యాడ్ చేసాము. అండ్ ఇక్కడ ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అండ్ మిర్చి 3-4 కట్ చేసుకున్నాము. ప్లస్ బిర్యానీకి అన్నీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము. బిర్యానీ కావాల్సినవన్నీ యాడ్ చేసుకోండి. సో అన్నీ కొద్దిగా అండ్ బిర్యానీ ఆకులు. సో మనం రైస్లో కొద్దిగా యాడ్ చేసుకున్నాము. అండ్ చికెన్లో కూడా కొద్దిగా మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ పోపులో కూడా కొద్దిగా అనేది యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే స్పైసీగా ఉండాలనేసి మా ఇంట్లో మేమందరం స్పైసీగా తింటాం. అండ్ జీడిపప్పు, నెయ్యి ఇవి కూడా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ కొద్దిగా ఇంతకుముందు దంచుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా, సో అది కూడా. అండ్ కస్తూరి మెంతి కూడా, కరివేపాకు ఇవన్నీ వేసాక కొద్దిగా కుక్ చేసుకుందాం ఒక 5 మినిట్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఈలోపు బిర్యానీ అవన్నీ రైస్ అనేది పక్కన పెట్టుకొని ఉడకనించాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉంటేనే సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా అయిపోయాక దాంట్లో చికెన్ అనేది యాడ్ చేద్దాము. ఇలా మంచిగా కుక్ అయ్యాక ఉంది కదా పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అలా పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లో మళ్ళీ కుక్ చేద్దాం. వేడిగా బిర్యానీ తింటే చాలా బాగుంటుంది కదా. బిర్యానీ లవర్స్ ఎవరు ఉంటారు. సో మంచిగా కుక్ చేసుకున్నాక బాగా పట్టించిన అదంతా ముక్క అనేది మంచిగా నోటికి మనం తింటుండే కొద్దీ టేస్టీగా అనిపిస్తుంది. బయట రెస్టారెంట్లో కంటే ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటేనే చాలా హెల్దీ. సో ఇలా అయిపోయాక నెక్స్ట్ దాని నుంచి పైనగా కస్తూరి మెంతి యాడ్ చేసుకున్నాము. ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాతకి పీసెస్ అనేవి చాలా మెత్తగా మంచిగా కుక్ అవుతుంది. సో
కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏమన్నా బిర్యానీ ఆకులు, అవి బిర్యానీ మసాలాస్, లవంగము, యాలకులు, మిరియాలు, నెక్స్ట్ స్టార్ అంటారు కదా, సో అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. ఇక్కడ పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో అది పలుకున యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ కుక్ చేస్తాం కదా, సో పైనంగా ఇట్లా మేము పెడుతున్నాము. ఆల్రెడీ కుక్ అయిన దాంట్లో పైనంగా మళ్ళీ కొద్దిగా కొత్తిమీర అండ్ జీడిపప్పు పెట్టేసి ఒక 5 minutes లెమన్ పిండేసుకొని ఉంచుదాం. ఆల్రెడీ కింద చికెన్ అనేది కుక్ అయిపోతుంది కాబట్టి దీంట్లో చూడండి ఫ్రెష్గా అది ఎలా కుక్ అవుతుంది. నెక్స్ట్ పైనంగా కొద్దిగా క్యాప్ పెట్టేసి వాటర్ పెట్టేస్తే ఒక 5 minutes 10 minutes అలా ఉంచితే సరిపోతుంది. చూడండి వేడిగా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇంకా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.